చాలాసార్లు ప్రస్తావించాను. చంద్రబాబు నాయుడు గారి పాలన 2004కు ముందు పాలన ఉండాలి. అధికార యంత్రాంగం స్ట్రాంగ్గా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించేలా ఉండాలి. అప్పుడు అలాంటి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకని అధికారులు, బలమైనటువంటి అధికారులు వచ్చారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలా స్ట్రాంగ్గా పనిచేసేవాళ్ళు, రాజకీయ జోక్యం లేకుండా పనిచేసేవాళ్ళు. దాని ఫలితం రాష్ట్రం ఆనాడు అభివృద్ధి చెందింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఎన్నికలు ఓటమి పాలవచ్చు, కానీ చంద్రబాబు గారికి అదే కరెక్ట్ అయినటువంటి విధానం. అది చూసి 2014 మళ్ళీ ఆయన ఎన్నుకున్నారు. తీరా చూస్తే అప్పుడు ఏదైతే పార్టీ యాక్టివిటీస్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అధికారుల్ని పక్కన పెట్టడంతో దెబ్బతిన్నారు అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు గారి స్వయంగా ఆ విషయాన్ని హైలైట్ చేశారు. కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మర్చిపోయి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఉపేక్షించను, సస్పెండ్ చేస్తా. ఇప్పటిదాకా రివర్స్లో వెళ్తున్న బండిని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాం, ఇక వేగంగా వెళ్ళడమే నా 4.0 1995 నాటి సిబిఎన్ని చూస్తారు. ఇది చంద్రబాబు చెప్పింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఇప్పుడు అలా చేయను, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టడం. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుందంటూ స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన ఈ గౌరవాన్ని వాళ్ళ కోసం వినియోగిస్తా, నా స్వార్థం కోసం ఉపయోగించను, సమర్థవంతమైన పాలన అందిస్తా. గత ఎన్నికల్లో ప్రజలు సమస్ఫూర్తిని ప్రదర్శించారు, వాళ్ళకి సర్వదా కృతజ్ఞతగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ అంతా బాగుంది, చక్కగా చేస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఓన్లీ ఆ ఘర్షణ వాతావరణాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఆపాల్సి ఉంది. అది గతంలో అట్లాంటి దాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. తప్పు ఎవరు చేసినా యాక్షన్ ఉండేది. ఇప్పుడైతే అది కరువు అవుతోంది. ఆ విషయంలో కూడా సీరియస్గా తీసుకుంటే ఈ ఉపన్యాసానికి మరింత వాల్యూ ఉంటుంది.